ఉన్నారు. ఒకటే రోజు 16 కేసులు పెట్టిండ్రు, అక్రమ కేసులు. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అంటే కేసు, రేవంత్ రెడ్డి డౌన్ అంటే కేసు, కేసీఆర్ జిందాబాద్ అంటే కేసు, కేటీఆర్ జిందాబాద్ అంటే కేసు, రైతులకు రుణమాఫీ రాలేదంటే కేసు, మహిళలకు పావుల వడ్డీ రుణాలు రాలేదంటే కేసు, మహిళలకు 2,500 రూపాయల డబ్బులు ఇస్తా అంటే ఎక్కడ పోయిందంటే కేసు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ పోయిందంటే కేసు, స్కూటీలు ఇవ్వలేదంటే కేసు, ప్రతి దానికి కూడా కేసు. రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే ఆ వీడియో తీసి పెడితే కేసు. ఇన్ని కేసులు పెట్టి ఇవాళ పొద్దున మేము తెలంగాణ వాళ్ళు ఎంటర్ కాగానే పోలీసులు ఉన్నారు, మఫ్టీ పోలీసులు. అసలు పోలీసులు చేయాల్సింది ఏంది? బస్టాండ్ల దగ్గర, జనసమ్మర్దమైన ప్రదేశాల దగ్గర, రోడ్డు కూడళ్ళ దగ్గర, రకరకాల జాతరలు ఉంటే అక్కడ, నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనో యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. పొద్దుటిపూట ఉండాలి, రాత్రిపూట ఉండాలి, 2-3 షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి. మరి ఎక్కడ పోయారు? పోలీసు వాళ్ళందరూ తెలంగాణ బాబు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రెండవది మీరు చూస్తున్నారు, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చి 22 నుంచి మార్చి 31 మధ్యలోనే జరిగినాయి. ఉదాహరణ చెప్తున్నా, కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇది వాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వందలాది వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసిండ్రు. ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా? అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సులో ఎక్కించారు. అసలు మీరు చేయాల్సిందేంది? అక్కడ వన్యప్రాణుల కాపాడాలి, చెట్లను కాపాడాలి, వాటర్ బాడీస్ను కాపాడాలి, అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి, చిన్న పిల్లలను కాపాడాలి. ఎక్కడ పోయిన మరి ఈ పోలీసులు? విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థులకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిన్న ఆ మన్య క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు, ఏమనంటే వీడియోని మాఫ్ చేసినాను. అసలు ఆ నెమల్ల ఆవేదన, నెమల్ల ఆర్తనాదాలు, అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాడు. ఒక పిల్లగాడు కుద్బకుద్ చెప్తున్నాడు, కుల్లా చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి, మళ్ళీ జైలుకు పంపించాలి. మీ పోలీసులు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు మావో సెట్టింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడినదో ఆ 50% మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. గత సంవత్సరం సుల్తానాబాద్లో ఒక చిన్న 7 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి మర్డర్ చేసిండు ఒక వ్యక్తి రైస్ మిల్లులో. ఆనాడు సీతక్క గారు వచ్చి మేము అది చేస్తాం వెంటనే శిక్ష పడేట్టు చూస్తామన్నారు. తెలంగాణ ప్రజలారా గుర్తించండి, ఇంతవరకు ఆ కేసులో శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది? ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే కూడా ఆ కేసులో ఇంతవరకు 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ కూడా శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది పోలీసింగ్? అంటే మీరు కేవలం స్టేట్మెంట్లకు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది, అసెంబ్లీలో ఏమైనా మాట్లాడొచ్చా అయిపోయింది, దాని తర్వాత ఫాలో అప్ అనేది లేదు. అదే కేసీఆర్ గారి హయాంలో ఇదే శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసిండ్రు. ఆ నిందితులు 4 పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వాళ్ళు చనిపోయారు. తర్వాత దిశ చట్టం వచ్చింది. అదేవిధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది. మరి ఇలా మీరేం చెప్తున్నారు? ఒక కొండా సురేఖ గారు రాలేదు ఈ బాధితుల దగ్గరికి, సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వారు పరామర్శించలేదు. అసలు వాళ్ళిద్దరు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలి కదా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు హోమ్ మినిస్టర్ కూడా. మరి మీరు రావాలి కదా. మీరు ఢిల్లీ 40 సార్లు పోయిండ్రు, 400 సార్లు కూడా పోతున్నారు. అయ్యా ఈ 4 మహిళలను కలవండి, 400 సార్లు తర్వాత ఈ 4 మహిళలను కలవాలి కదా, ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ విమెన్. రేవంత్ గారు మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహారాలో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జీవోలు ఇస్తే కుదరదు. వీళ్ళని కాపాడాలి. యు ఆర్ ఎంపవర్డ్ అండ్ దెన్ యు హ్యావ్ ద పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ దీస్ విమెన్. Article 21 of the Constitution clearly says every human being has the right to live with dignity. సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది, అందరికీ ఉన్నది. మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు? అదేవిధంగా నేరెళ్ళ శారద గారు, మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో వెంటనే నోటీస్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి రాఖీ కడితే మరి నోటీస్ ఇచ్చి ఒక ఆయనేమో ఒక ఎక్స్ఎమ్మెల్యే కలెక్టర్ గారిని అత్యంత ఘోరంగా, నేను ఇక్కడ మీడియా ముందు చెప్పలేను, అత్యంత ఘోరంగా మాట్లాడితే, బెడ్రూమ్లో జరిగే వ్యవహారాల గురించి ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే ఆయనను మేము అడిగినప్పటికీ కూడా ఆయనను పిలవకుండా మరి ఉన్నారు మీరు. కానీ అలా 4 మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అత్యాచారానికి గురయ్యారు. కానీ ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయిందని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు కేవలం కొంతమంది మీదనే నోటీసులు ఇస్తారా?
మరి అందరికి నోటీసులు ఇవ్వరా? మరి మీరు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలిగా సంబంధిత పోలీస్ అధికారులకు. వాట్ హ్యాపెండ్, వై కుడెంట్ యూ ప్రివెంట్ దిస్ అఫెన్స్ అని చెప్పి మీరు ఇవ్వాలి కదా శారద గారు, ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు ఎవరు పొలిటీషియన్స్ అయినా కూడా ఇవ్వాలి, ఎవరైనా కూడా ఇవ్వాలి. మహిళ ఇస్ మహిళ, వెదర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ. రేపు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా మహిళనే. విక్టిమ్ ఈజ్ అ విక్టిమ్, దే డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. కానీ మీరు ఎందుకు ఉమెన్ కమిషన్ ఇవాళ సైలెంట్గా ఉన్నది? ఎందుకు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు? అదేవిధంగా మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మహిళల మీద ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు పెట్టలేదు? మరి ఎవరెవరు రాగ మేఘాల మీద జీవోలు తీస్తున్నారు కదా, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు, బల్లు బట్టి విక్రమార్క గారు, మీరు ఆగ మేఘాల మీద జీవోలు చేసి భూమి మాదే అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు కదా, ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి, ప్రజల డబ్బును ఖర్చు పెట్టి.